ఒక జబర్దస్త్లో తన ప్రయాణం స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఒక రివ్యూవర్గా, ఒక యూట్యూబర్గా, ఇప్పుడు ఒక బిజినెస్ ఎంటర్ప్రినర్గా జబర్దస్త్ మహీధర్. కానీ అప్పుడప్పుడు హైప్ వస్తున్న టైంలోనే మళ్ళీ యూట్యూబర్గా చేంజ్ అయిపోవడం ఎందుకు నాకు అర్థం కాలేదు. అక్కడ జరిగిన కొన్ని సిచ్యువేషన్స్, ఎదురైన కొన్ని పరిస్థితులు, అవమానాలు అనొచ్చు, వాటి వల్ల నేను చంటన్న నోకరాజు మేము అందరం కలిసి చంటన్న క్యాబిన్ రూమ్లో కూర్చొని తింటున్నాం. డోర్ తీసి మహీధర్ నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండద్దు. ఇవన్నీ అంటే ఒక మేనేజర్కి అంత కమాండ్ ఉంటుందా ఆ జబర్దస్త్ సెట్లో? గనక దీనికి ఇవ్వకపోతే పగిలిపోద్ది సార్, మామూలుగా ఉండదని. చాలాసార్లు శ్రీదేవికి వెళ్ళా, ఫ్యామిలీ స్టార్స్కి వెళ్ళా, నాకు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరగలేదు. అతిథిగా వెళ్ళావు కాబట్టి అతిథి మర్యాదలు ఉంటాయి, అది వేరు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ జబర్దస్త్ మహీధర్. ఒక జబర్దస్త్లో తన ప్రయాణం స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఒక రివ్యూవర్గా, ఒక యూట్యూబర్గా, ఇప్పుడు ఒక బిజినెస్ ఎంటర్ప్రినర్గా ఇంత జరిగిందనమాట. ఆయన గ్యాప్ ఇచ్చిన కొంత లైఫ్లో ఎప్పుడో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఈ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా తెలియదు. బట్ ఒక యూట్యూబర్గా ఆయన పడిన కష్టాలు, ఒక యూట్యూబర్కి ఆయన ఇచ్చే సజెషన్స్ మొత్తం ఈ ఇంటర్వ్యూలో చూపించబోతున్నాను అనమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ ధనుష్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడో అడిగితే ఎప్పుడో మనం అనుకున్నాం చేద్దామని, మళ్ళీ తర్వాత గుర్తుపెట్టుకుని వచ్చిన. అదే నేను అన్నాను, నేను చేసే ఇంట్రెస్ట్ ఉన్న రోజు ఖచ్చితంగా నేనే ఫోన్ చేస్తానని ఇంక నేనే ఫోన్ చేస్తాను. సో ఏంటి ఎన్ని చేంజ్ అయినా ఆ జబర్దస్త్ అనేది ముందు నుంచి పోవట్లేదు అంటే ఇంకా అది ఇంకా నాకు అట్లా తగిలించారు. అంటే నేను బేసిక్గా ఫస్ట్ నా ఛానల్లో రివ్యూస్ చెప్పడానికి ముందు పబ్లిక్ టాక్లో చెప్పేవాడిని కదా. సో అక్కడ జబర్దస్త్ మహీధర్ అనే పేరు బాగా నోట్ చేసి పెట్టేశారు. ప్రతి వీడియోకి టైటిల్ కింద అదే పెట్టి అలాగే చేసేసరికి సో ఇంక నేను కూడా అదే ప్యాటర్న్ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా కానీ జబర్దస్త్లో ఎక్కువ చేయలేదు కదా. అంటే ఎక్కువ అంటే ఒక అరౌండ్ ఓవరాల్గా అన్ని టీమ్స్ కలిపి ఒక 200 స్కిట్స్ దాకా చేశాను. ఒక ఆర్పి అన్న దాంట్లోనే అరౌండ్ 150 దాకా చేశాను. నేను టీమ్ లీడర్గా ఒక 18 స్కిట్లు చేశాను. కానీ అప్పుడప్పుడు హైప్ వస్తున్న టైంలోనే మళ్ళీ యూట్యూబర్గా చేంజ్ అయిపోవడం ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఇంకా అంతకు మించి రాదు నాకు. ఇంకా నాకు రావాల్సినంత వచ్చేసింది. ఇంకా ఆ తర్వాతే ఇంకా నేను జబర్దస్త్ చేస్తున్నప్పుడే యూట్యూబర్గా నా సక్సెస్ అయింది. యూట్యూబ్ ఛానల్ అనేది వర్కౌట్ అయింది అండ్ అలాగే కంటిన్యూ చేశాను. అండ్ బయటకు వచ్చేసాక కూడా వర్కౌట్ అయింది అంతే. బట్ దాని తర్వాత ఇది కాదు, ప్యారలల్గానే రెండు అని చెప్పొచ్చు. అంటే ఈ ఇన్కమ్ చూసి దీనికంటే అక్కడ తక్కువ వస్తుంది కాబట్టి అది మానేసావు? అలానేం లేదు. జబర్దస్త్ మానేయడానికి దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. దాని ఏముందబ్బా, నేను మహా అయితే గట్టిగా మాట్లాడుకుంటే నెలకు 4 రోజులు ఇస్తే సరిపోతుంది. దానికి తెలిసిందే కదా, నీకు ఐడియా ఉంటుంది. ఒక రోజు ప్రాక్టీస్ ఉంటుంది, మరుసటి రోజు షూట్ ఉంటుంది. జబర్దస్త్ అయితే అది ఎక్స్ట్రా చేస్తే అది దానికి ఒక రోజు ప్రాక్టీస్, ఒక రోజు షూట్ ఉంటుంది. నెలకు 2 షెడ్యూల్స్ ఉంటాయి. దానికో 2 రోజులు, దీనికో 2 రోజులు, 4 రోజులు ఇచ్చేస్తే అయిపోయేది. అది ఏం కాదు అసలు. కాకపోతే అక్కడ జరిగిన కొన్ని సిచ్యువేషన్స్, ఎదురైన కొన్ని పరిస్థితులు, అవమానాలు అనొచ్చు, వాటి వల్ల మానేసా. ఎందుకు? ఏం అవమానాలు? రెస్పెక్ట్ ఇవ్వలేదా లేకపోతే? అలా కాదు, రెస్పెక్ట్ అని కాదు, చాలా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు కదా, చాలా గ్రాంటెడ్ తీసుకున్న ఫీల్ ఉంటుంది కదా. అట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దానివల్ల అనమాట. ఆ ఇన్సిడెంట్ ఏమన్నా చెప్తా. అదేంటంటే మా టీం తీసేశారు కరోనా తర్వాత. నాది జీవన్ అన్న టీం తీసేశారు. శశి అన్నది, శాంతికుమార్ గారిది కూడా టీం తీసేశారు. సో తర్వాత అంటే వేరే 2 టీమ్స్, శంకర్ గారి టీము, జీవన్ అన్న టీము తీసుకొచ్చారు. ఓకే, వాళ్ళు ఏదో రేటింగ్స్ కోసం ఆలోచించుకుంటారు. సో అది వాళ్ళ డెసిషన్. ఓకే, యాక్సెప్ట్ చేశాను. అండ్ టీంలో ఆర్టిస్ట్గా చేయడానికి కంటిన్యూ అయ్యాను. చంటన్న టీంలో వేశారు. చంటన్న చాలా చిన్న క్యారెక్టర్లు ఇచ్చేవాడు అనమాట. ఒకటి పెద్దది ఉండేది, ఒకటి అస్సలు ఉండేది కాదు, ఒకటి చాలా చిన్నగా ఉండేవి. ఎందుకో కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. మేబీ ఇది నా ప్లేస్ కాదేమో ఈ టీం అని చెప్పి టీం మారాను. డైరెక్టర్స్ని అడిగి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ని అడిగి రమేష్ అన్న టీంలోకి వెళ్ళా. తాగుబోతు రమేష్ అన్న టీంకి. ఎందుకు అక్కడ స్పేస్ దొరికిందంటే నాకు శాంతికుమార్ గారు, శశి, జీవన్ మళ్ళీ ముగ్గురు కలిపి ఒక టీం ఇచ్చారు. శాంతికుమార్ గారు వెళ్ళిపోయారు ఆయన టీంలోంచి. సో నాకు స్పేస్ దొరికింది అక్కడ. సో నేను వెళ్ళాను. ఓకే, ఒక షెడ్యూల్ చేశాను, 2 స్కిట్లు చేశాను. బట్ మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్కి నేను ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు రమేష్ అన్న, మహీధర్ నేను తీసాము, నీకు తెలీదా అన్నారు. నాకెవరు చెప్పలేదన్నా, నాకు తెలియదన్నా, మీరు కూడా చెప్పలేదు కదా అంటే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు అనేసి. అంటే సరే అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్తే తను ఏమన్నాడంటే, ఇలాగా శాంతికుమార్ గారు మళ్ళీ అక్కడ సెట్ అవ్వట్లేదని ఆయన వచ్చేస్తున్నారు మళ్ళీ. అలాగే నరేష్ ఉన్నాడు కదా కొంచెం, మా నరేష్. సో ఆ నరేష్ని కూడా మళ్ళీ ఈ టీంకి వేసాము. సో నరేష్ ఉన్నప్పుడు ఇంకా
నీ యూస్ అంత ఉండదు కదా. అంటే నరేష్ పంచ్ బేస్డ్ డ్రామా బేస్డ్ కదా, నేను ఓన్లీ పంచ్ బేస్డ్. నేను ఒప్పుకుంటా వాడు చేసినంత పర్ఫార్మెన్స్ నేను చేయలేను, అది యాక్సెప్టెడ్ అది. సో ఇంకా అందుకని తనని ప్రిఫర్ చేశారు, అందుకే నేను తీసారంటే ఓకే అన్న. బట్ నాకు కనీసం చెప్పాలని కూడా చెప్పలేదు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి ప్రాక్టీస్లో కూర్చుంటే రమేష్ అన్న ఏమో మొహం మీద నేను తీసావు నీకు తెలీదా అంటే అందరి ముందు బాగోదు కదా, నాకు ముందు చెప్తే నేను రాకపోదును కదా అదేనంటే. అంటే నువ్వేం పెద్ద ఫీల్ కావు కదా నీకు చెప్పలేదు మహేందర్ అన్నారు. నాకు అది అర్థం కాలే. నేను ఎందుకు ఫీల్ కానన్నా, నేను మనిషినే కదా, నాకు ఫీలింగ్స్ ఉంటే నేను హర్ట్ అవుతాను కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని. ఇంకా అప్పుడు ఆ మూమెంట్లో ఇంకా నేను డిసైడ్ అయిపోయా దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ అని. ఇంక వెళ్ళాను కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను, అక్కడ మల్లెమాల మొత్తానికి టాప్ మేనేజర్ ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళాను సార్ ఇట్లాగ ఇది జరిగింది సార్, నేను ఇంకా నా వల్ల కాదు సార్, నేను టీమ్ లీడర్గా ఇస్తే ఉంటాను లేంటే వెళ్ళిపోతాను సార్ అని చెప్పాను. ఒక 3 రోజులు టైం ఇవ్వు మహేందర్ అన్నారు. 3 రోజుల తర్వాత ప్రస్తుతానికి ఛాన్స్ లేదు మహేందర్ అన్నారు. సరే సార్ ఓకే అని చెప్పి ఇంక నేను వచ్చాను. సో ఇక్కడ తీసిన ఓన్లీ కొంచెం గ్యాప్ అంతే, మళ్ళీ తీసుకునే ఛాన్సెస్ ఉండేవి యాక్చువల్గా. అప్పుడు మేబీ నేను మానేసిన దానికి మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉండేదేమో. బట్ తర్వాత మళ్ళీ ఒక 1 year తర్వాత వెళ్ళాను నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను ఇంకా ఎలాగూ, మళ్ళీ వీళ్ళందరినీ ఎప్పుడు చూస్తాను, ఎంత కాదని ఒక 4 ఏళ్ళు కలిసి పనిచేశాను కదా. సో నాకు కొంచెం వాళ్ళతో ఆ ర్యాప్ అనేది నచ్చింది. తర్వాత ఒకసారి మళ్ళీ అందరిని ఒకసారి కలిసి చూసి మాట్లాడినట్టు ఉంటుందని ఒకసారి వెళ్ళాను. ఎక్స్ట్రా జబర్దస్త్కో దేనికో ఫస్ట్ వెళ్ళాను, తర్వాత జబర్దస్త్కి వెళ్ళినట్టున్నా. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం అనలేదు. బట్ రెండోసారి వెళ్ళినప్పుడు నేను చంటన్న నోకరాజు మేము అందరం కలిసి చంటన్న క్యాబిన్ రూమ్లో కూర్చొని తింటున్నాం. నేనే ఆర్డర్ చేశాను, ఇంక లాస్ట్ పార్టీ నాదని చెప్పి నోకరాజు ఇమ్మంటే సరే అని చెప్పి ఆర్డర్ పెట్టా, తింటున్నాం. రాజుగారు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, ఆయన డోర్ తీసి మహేందర్ నువ్వు వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు అంటే, సార్ తినేసి వెళ్తాను సార్ అంటే, సరే బట్ ఏదైనా వెళ్ళిపో ఇక్కడ నుంచి ఇక్కడ ఉండొద్దు అన్నారు ఆయన. నేనేమంత మిస్టేక్ చేశాను నాకు అర్థం కాలే. సరే నేను వెళ్ళిపోతున్నాను, సరే సార్ కొంచెం ఫాస్ట్గానే తినేసి బయలుదేరుతా అని చెప్పేసి ఇంకా నేను తినేసాను. చంటన్న కూడా ఏం మాట్లాడలేడు, ఆయన కూడా ఏం అర్థం కాలే, ఆయన కూడా ఏం అనలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను, బయటకు వచ్చాను. రైజింగ్ రాజు గారు కనపడ్డారు. అప్పటి వరకు నాకు ఆది అన్న టీం ఎవరు కనబడలా. ఆది అన్న కనబడ్డాడు, ఆది అన్న పరదేశీ వీళ్ళు కనబడ్డారు, కానీ రాజుగారు దొరబాబు కనబడలా. అప్పుడు కనబడ్డారు నాకు, ఆ ఫ్లోర్కి ఎదురుగా కనబడ్డారు, కిందన నానక్రామ్ కూడా ఫ్లోర్కి ఎదురుగా కనబడ్డారు. కనబడితే రాజుగారు బాగున్నారంటే రాజుగారు పలకరిస్తుంటే ఆయన అంటే రైజింగ్ రాజు గారు పలకరించారు. ఎగ్జిక్యూటివ్ రాజుగారు ఈయన తిట్టేస్తున్నారు. రాజుగారు మీకు ఇంకేం పని లేదు ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చోవడం తప్ప అది ఇదని. ఆయన రాజుగారు అయ్యో నేనేం చేశానంటే ఆయన పలకరించారు అందుకే అని చెప్పి సారీ అండి వెళ్ళిపోతానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా నాకేం అర్థం కాలే. నన్ను వెళ్ళండి సార్ ఇంకెంతసేపు ఉంటారు బయలుదేరండి ఇక్కడ నుంచి అది ఇదని అన్నారు. నేను వెళ్తున్నానా, నేను క్యారవాన్ల సైడ్ వెళ్తుంటే అటెక్కడికి వెళ్తున్నారు ఇటు వెళ్ళండి అన్నారు. నా బైక్ అక్కడ ఉంది ఏడ్ చేయమంటారు నడిచి వెళ్ళిపోమంటారా అని అడిగాను. సరే వెళ్ళండి అయితే అని చెప్పి నన్ను పంపి నా వెనక ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పంపించాను. నేను మళ్ళీ నా బైక్ దగ్గరికి వెళ్తున్నానా మళ్ళీ ఇంకేదైనా క్యారవాన్లో నన్ను కలవడానికి వెళ్తున్నానా అని చెప్పి మళ్ళీ నా వెనక పంపించి నేనేం చేశాను అంత నాకు అర్థం కాలే. వచ్చాను. సరే అప్పటికేంటంటే ఈ దేశముద్రలో ఒక స్కిట్లో చేశా నేను, అది రీజన్ ఏమో అనుకున్నా. తర్వాత నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే నేను మానేసిన తర్వాత Q&A అబౌట్ షోస్ అని చెప్పి నాది ఫ్యాక్ట్స్ ఛానల్ కదా, సో దాంట్లో కొంతమంది అడుగుతూ ఉంటే షోస్ కోసం కొన్ని విషయాలు చెప్పా. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ షో ఉంది, దాంట్లో పైనుంచి పడే ప్రాపర్టీస్ రియలా కాదా, ఫ్రిడ్జ్లో అవన్నీ పడిపోతుంటాయి ఒరిజినలా కాదా, తర్వాత జబర్దస్త్ షూట్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, రియల్గానే కంటిన్యూ చేస్తారా అంటే కట్స్ ఉంటాయా సినిమాలాగా, ప్రాంప్టింగ్ ఉంటుందా, ఇట్లా చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా అని వాటి కోసం చెప్పా. నాకు అందులో తప్పేం కనబడలేదు నాకు. సో దాంట్లో ఏముంది, స్కిట్ని ఓవరాల్గా చూసేది ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ కోసం. ఇవన్నీ ఏంటంటే ఎడిషనల్గా వాళ్ళకి ఏదో ఎగ్జైట్మెంట్ కలిగి తెలుసుకోవాలనుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి చెప్పలేరు కదా. సో నాలంటూ ఆల్రెడీ ఒక ఫ్యాక్ట్స్ యూట్యూబర్గా అందులోంచి వచ్చాడు కాబట్టి నన్ను అడిగారు, నేను చెప్పాను, అందులో తప్పే ఉంది అనుకున్నా. వాటి కోసమే ఫీల్ అయ్యారంట, వాటి కోసం హర్ట్ అయ్యారంట. అంటే లైక్ ఒక షోలో జరిగేవి ఇవన్నీ లూప్ హోల్స్ టైప్ కదా, సో వీటిని బయట పెట్టేస్తే ఎట్లాగా అని చెప్పి ఫీల్ అయ్యారంట. ఓహో అవునా, నాకు అర్థం దానికి అంత చేయాల్సిన అవసరం ఏమో నాకు తెలియలేదు. ఆయన ఎవరు అండర్స్టూడ్. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నా అంటే ఇంకా పేరు అలా ఉండిపోయింది. యూట్యూబ్లో రివ్యూస్ నేను పబ్లిక్ టాక్లో చెప్పినప్పుడు వాళ్ళు అదే పేరు పెట్టారు. సో నేను ఆ ప్యాటర్న్ కంటిన్యూ చేయడానికి నేను అదే పేరు వాడాల్సి వస్తుంది. సో ఐ హ్యావ్ టు కంటిన్యూ దట్. అండ్ ఇప్పుడు బయట ఎవరిని కలిసినా ఇప్పటికీ చాలామంది జబర్దస్త్ అని గుర్తుపడతారు. ఎందుకు మానేశారంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది, మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏంటంటే అప్పుడెప్పుడో మానేసి ఇప్పుడు మళ్ళీ నెగిటివ్గా ఎందుకు అంటే, నాకు జరిగింది ఎన్నేళ్ళైనా నేను మర్చిపోను కదా, అది నా జీవితంలో ఒక పార్ట్ కదా.
4.5 ఏళ్ళు అక్కడ పనిచేసి బయటకు వచ్చిన తర్వాత ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ మనం ఎదుర్కొంటే బాధ వేస్తుంది కదా. మరి ఛానల్కి ఎందుకు జబర్దస్త్ మైదర్ కాకుండా మైదర్ వైబ్స్ అని పెట్టాలి? అదే అంటున్నా, నేను పబ్లిక్ టాక్లో చెప్పినప్పుడు నేను ఒక పర్టికులర్ ఛానల్లో ఎక్కువ వైరల్ అయ్యేవి నావి. అతని పేరు రత్నాకర్, అతని పేరు ఛానల్ పేరు వేరే ఉండేది, అతని పేరు రత్నాకర్. అయితే ఆయన నాకు ఇదే పెట్టాడు, ఈ సోది లేకుండా ఒక్క ముక్కలో అనేది కూడా అతను పెట్టిందే. సోది లేకుండా ఒక్క ముక్కలో రివ్యూ చెప్పేశాడు భయ్యా అనేది అతను పెట్టిన తమ్నైల్. నాకు ఈ టైటిల్ కానీ, ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ఈ SEO ఏదైతే ఉంటుందో యూట్యూబర్స్ చేస్తారు కదా, ఇదంతా అతనిదే. అతను నాకు ఏదైతే ఒక ప్యాటర్న్ సెట్ చేశాడో దాన్ని నేను ఇంకా బయట థియేటర్ దగ్గర పబ్లిక్ టాక్స్ ఆపేసి ఇంకా నా ఛానల్లో చెప్పుకుంటా అనుకున్నప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేశా. ఒకటి సోది లేకుండా ఒక్క ముక్కలో రివ్యూ చెప్పేశాడు భయ్యా అంటే ఇప్పుడు నేను నా ఛానల్లో పెట్టుకొని చెప్పేశాడు భయ్యా అంటే బాగోదు. కాబట్టి సోది లేకుండా ఒక ముక్కలో జెన్యున్ రివ్యూ అనేది నేను యాడ్ చేసి అక్కడ పెట్టుకున్నాను అంతే. కానీ ఇంత నేను విన్న స్టోరీలో మీరు సంథింగ్ మీ వల్ల హట్ అయ్యారు, అట్లా చూసారు, ఓకే. రాజుగారు మాట్లాడిన చంటను మాట్లాడకపోవడానికి ఇవన్నీ అంటే ఒక మేనేజర్కి అంత కమాండ్ ఉంటుందా ఆ జబర్దస్త్ సెట్లో? ఉంటుంది, మేనేజర్స్కి ఎగ్జిక్యూటివ్స్కి ఉంటుంది బాగానే. అంటే ఇప్పుడు ఏం లేదు బ్రో, ఇప్పుడు ఫర్దర్గా టీమ్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళని పెట్టుకోవద్దు అంటే తీసేస్తారు, నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు. వాళ్ళు ఎంత పెద్ద కంటెస్టెంట్స్ అవని తీసేస్తారు. అది ఏం ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, మీరు వీళ్ళతోనే స్కిట్లు చేయగలరా, వీళ్ళు లేకపోతే చేయలేరా? చెయ్యాలి కదా. నేను ఒక కంటెస్టెంట్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నేను పేరు చెప్పను ఎందుకంటే అది అతని పర్సనల్ ఇన్సిడెంట్ కాబట్టి, నేను చెప్తే బాగోదు కాబట్టి అతని గురించి యాక్చువల్గా చెప్పను. బట్ ఇట్లాంటివి కూడా ఉన్నాయని తెలియాలి కదా. సో ఇప్పుడు బేసిక్గా వాడు కూడా కొంచెం నౌన్ ఆర్టిస్టే. సో ఒకరోజు ఒక ఈవెంట్ అయ్యింది, వాడు రాశాడు, చేశాడు, అంతా ఓకే. బట్ రాసినందుకు మాత్రమే పేమెంట్ రాసి చేసినందుకు పేమెంట్ రాయలే. సో దానికి వాడు హర్ట్ అయ్యి సరదాగా అక్కడ మేనేజర్లతో కొంచెం ర్యాపో ఉండడం వల్ల కొంచెం సరదాగా గనక దీనికి ఇవ్వకపోతే పగిలిపోద్ది సార్, మామూలుగా ఉండదని సరదాగా అనుకుంటారు కదా. అక్కడ సార్ చూసుకోండి సార్, నా డబ్బులు నాకు ఇవ్వదు, పగిలిపోద్ది మీకు అందరికీ కూడా అన్నట్టుగా సరదాగా అనుకుంటారు కదా. సో దాన్ని ఎట్లాగో పోర్ట్రే చేసి ఒకరి నుంచి ఒకరికి వెళ్ళి అదొక బాయ్కాట్ అన్న కైండ్ ఆఫ్ మూమెంట్ క్రియేట్ చేసి అట్లాగే జరిగిందంట. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు చాలామందికి సారీలు చెప్పుకోవాల్సి వచ్చింది. అది ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఇది విన్న వాళ్ళందరికీ వాడు గుర్తొచ్చేస్తాడు, వాడే అని అర్థమైపోద్ది, అది వేరే విషయం, వాడికి కూడా అర్థమవుతుంది. కాకపోతే బయట ఎందుకు చెప్పడం అని ఆగుతున్నా అంతే. ఇప్పుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు, సారీ చెప్పి ఉన్నాడు, ఉన్నాడు. బట్ అప్పుడున్న లెవెల్లో అయితే లేడు ఇప్పటికీ, అదైతే క్లియర్. అంటే ఇప్పుడు ఈ కొంతమంది ఆర్పి ఇలాంటి వాళ్ళు వచ్చి జబర్దస్త్ గురించి చెప్పిందంతా ఎంతోకొంత నిజం ఉంది అంటే 100% అన్న. మళ్ళీ ఆయన మరీ ఫుడ్ విషయంలో మరీ టూ మచ్గా మాట్లాడతారు కదా అన్న, ఆర్పి అన్న. బట్ అంత బ్యాడ్ కాదు, ఎందుకంటే మనకిప్పుడు నాకు ఎన్నో రోజులు నాకు ఆకలి తీర్చింది. నేను ఆ జబర్దస్త్కి వెళ్ళిన కొత్తలో నాకేం లేదు కదా. ప్రొడక్షన్ రెడ్ అన్న ఒక ఆయన ఉండేవాడు, ఆయన నన్ను పరిచయం చేసింది వెంకయ్యన్నకు రైటర్గా ఇలాగా. ఆయన నన్ను తీసుకెళ్ళాడు. ఆయన నాకు ఎన్నో రోజులు నా షూటింగ్ కాని రోజులు నేను వెళ్తే నాకు టోకెన్స్ ఉండవు. నేను జబర్దస్త్లో చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా షూటింగ్కి వెళ్తే నాకు టోకెన్స్ ఉండవు, ఫుడ్ నాకు ఉండేది కాదు, ఆయనే పెట్టించేవాడు. సో నీకు ఆకలేస్తున్నప్పుడు నీకు దొరికింది ఏదైనా అమృతమే కదా. సో ఆ టైంలో నాకు అది చాలా గొప్ప విషయం. అండ్ డెఫినెట్గా చెప్తున్నా, మరి అంత బ్యాడ్గా కంప్లైంట్ చేసేటట్టు అయితే ఉండదు, కానీ పార్షియాలిటీ ఉంటుంది. మేనేజర్లకి డెఫినెట్గా చెప్తున్నా, మొత్తం ఒక ఆర్టిస్టులు రైటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ ఎగ్ గనక వాళ్ళకి అంటే మేనేజర్లకు పక్కన పెడతారు కదా, మిగిలినవే సర్వ్ చేస్తారు. సో అవి కాకుండా అవి అయిపోయాయి అనుకో లేవని చెప్పేస్తారు. బట్ మళ్ళీ మేనేజర్లు వచ్చినప్పుడు పెడతారు. ఒకసారి పెద్ద గొడవ అయింది దీనికోసం, చాలా పెద్ద గొడవ అయింది. ఎగ్ బుర్జీ ఎగ్ అడిగితే బాయిల్డ్ ఎగ్ లేదని చెప్పారు ఒక పెద్ద రైటర్కి, మా జబర్దస్త్లో నెంబర్ 1 రైటర్ ఆయనకి లేదని చెప్పారు. లేదని చెప్తే సరే ఓకే అయిపోయింది అనుకుని ఆయన ఊరుకుంటే, మేనేజర్ వచ్చినప్పుడు ఎగ్ బుర్జీ వెళ్ళింది. నువ్వు ఇక్కడ లేదని చెప్పి అక్కడికి ఎలా పట్టుకెళ్ళావు, మేనేజర్ల కంటే రైటర్లు ఆర్టిస్టులు ఏ లెక్కను తక్కువ అని చెప్పి గొడవ పెడితే వాళ్ళు ఏం చేయాలి, అందరికీ పెట్టాలి సమానంగా. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి గుడ్డు తీశారు, మొత్తం గుడ్డు పోయింది అన్నట్టు గుడ్డు పోయింది, ఐటమే లేపేశారు మొత్తానికి. అదే అనుకున్నాం మనం. అప్పుడు అట్లాంటివి ఉన్నాయి, అక్కడ ఉంటాయి కొన్ని థింగ్స్ ఉంటాయి. ఏమంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి డబ్బులు చెక్కులు క్లియర్ చేయాల్సింది మేనేజర్లు, ప్రొడక్షన్ టీంకి. మేము కాదు కదా, మేము కాదు, ఆర్టిస్టులు కాదు, రైటర్లు కాదు, ఎవరు కాదు కదా, టీమ్ లీడర్లు కాదు కదా. అందుకని ఇంకా వాళ్ళు ఏంటంటే కొంచెం
మేనేజర్లకు ఫర్రగా ఉంటారు, దానికోసం ఇట్లా చేస్తుంటారు. మేము ఉన్నప్పుడైతే అలా జరిగింది. ఇప్పుడు మరి నాకు తెలియదు ఇప్పుడు ఏం మారిందో ఎడిపోయిందో నాకు తెలియదులే, కానీ అప్పుడు ఉన్నప్పుడు అదే పరిస్థితి. కానీ నేను చాలాసార్లు శ్రీదేవికి వెళ్ళా, ఫ్యామిలీ స్టార్స్కి వెళ్ళా, నాకు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరగలేదు మేనేజర్లతో. మనతో బాగానే ఉంటారుగా, నీకు ఆ డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తే తప్ప అర్థం కాదు. ఓకే, ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నువ్వు గెస్ట్గా వెళ్ళావా? ఎట్లా వెళ్ళావు? శ్రీదేవికి, ఫ్యామిలీ స్టార్స్కి గెస్ట్కి వెళ్ళావు. గెస్ట్కి వెళ్తే నీకు ఎందుకు డిఫరెన్స్ తెలుస్తుంది? నువ్వు రెగ్యులర్ ఆర్టిస్ట్ అయితే నీకు తెలుస్తుంది. నువ్వు రోజు వెళ్తే నీకు ఏమైనా డిఫరెన్స్ ఐడియా వస్తుంది. అప్పుడు ఏముంది, రోజు కూలి అన్నట్టే ఉంటుంది. రోజు వెళ్తే నువ్వు అతిథిగా వెళ్ళావు కాబట్టి అతిథి మర్యాదలు ఉంటాయి, అది వేరు. సో ఎలా ఉంటాయి జనరల్ పేమెంట్స్ జబర్దస్త్ వాటిల్లో? డిపెండ్స్ ఆన్ ఆర్టిస్ట్. వాళ్ళకు వచ్చే వ్యూవర్షిప్, వాళ్ళకు వచ్చే రేటింగ్, వాటిని బట్టే ఉంటాయి. సుధీర్ అన్నకి, ఆది అన్నకి, చంద్ర అన్నకి ఎక్కువ, రాఘవ్ గారికి పర్లేదు, చంటి అన్నకి 1 lakh per episode, ఇంకెక్కువే ఉంటుంది. 1 lakh అంటే 1 lakh ఎక్కువే ఉంటుంది. అట్లా ఉంటుంది, ఇంకెక్కువే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎందుకులే మనకి. ఇప్పుడు మనం ఆడుకొని మళ్ళీ అక్కడ వాళ్ళు వచ్చి ఇప్పుడు నువ్వు ఇంత చెప్పావు, నాకు టీడీఎస్ ఎంత కట్ అయ్యింది, జిఎస్టీ ఎంత కట్ చేశారు, ఇదంతా పోగా నాకు ఇంతే వచ్చింది, నువ్వు ఎందుకు అంత చెప్పు అంటారు. మళ్ళీ ఎందుకు వచ్చింది? నిజమే కదా, జెన్యున్గా అదే కదా వాస్తవం. వస్తుంది 1 above ఉంటుంది, 3-4 ఉంటుంది. సుధీర్ అన్న టీంకి, ఆది అన్న టీంకి, చంద్ర అన్న టీంకి ఉంటుంది. చంటి అన్నకి 1 lakh బిలోనే, బట్ గుడ్ నెంబర్ అట్లా అనమాట. రాఘవ్ గారికి కానీ ఆ టైంలోనే చాలామంది జబర్దస్త్కి వచ్చిన ఒక 4 to 5 years స్పాన్లోనే ఒక కారు కొనేసుకోవడం, ఇల్లు కొనేసుకోవడం, ఈఎంఐస్ పెట్టేసుకోవడం చేసుకున్నారు. అలా ఏమన్నా ఆ టైంలో జరిగిందా జబర్దస్త్ టైంలో? ఎవరు నాకా? లేదు చిచ్చే, నువ్వు నాకు నా విషయంలో జబర్దస్త్ నుంచి నువ్వు అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను రైటర్గా చేసింది వెంకీ అన్నకి 7 షెడ్యూల్స్, స్కిట్కి 1000 రూపాయలు ఇచ్చారు. ప్రకాష్ అన్న టీంకి నేను ఆర్టిస్ట్గా 5 షెడ్యూల్లో 6 షెడ్యూల్లో చేశా, స్కిట్కి 1000 రూపాయలు ఇచ్చారు. అభి అన్న టీంలో 4 షెడ్యూల్ చేశా, స్కిట్కి 1000 రూపాయలు ఇచ్చారు, రైటర్గా ఆర్టిస్ట్గా. మళ్ళీ అవినాష్ అన్న అండ్ కార్తీక్ అన్న టీంలో నేను చేసినప్పుడు నాకు ఏమి ఇవ్వలేదు, 3 స్కిట్లే చేశాను, నాకు ఏమి ఇవ్వలేదు. ప్రసాద్ అన్న నరేష్ టీంలో నేను చేశాను, నాకు ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఆర్పీ అన్న టీంలోకి వచ్చాను నేను. ఆర్పీ అన్న టీంలో 120 పైనే స్కిట్లు చేశా, ఇంకా 150 దగ్గర చేసి ఉంటా. సో ఫస్ట్ 70 స్కిట్స్కి అరౌండ్ ఒక 1000 రూపీస్ ఇచ్చారు. తర్వాత నుంచి 2000 ఇచ్చారు పర్ స్కిట్ అంటే వీక్లీ 2000. సో అట్లా మంత్కి ఎంతో ఇంకా నువ్వే క్యాలిక్యులేట్ చేసుకో. 4 స్కిట్లు వస్తే 8000, 5 వస్తే 10,000, అంతే. అవి సరిపోక యూట్యూబ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అంతే. పటాసులో చేసినప్పుడు కూడా నాకు 5,000 ఇచ్చేవారు, టీడీఎస్ పోగా 4,500 చేతిలోకి వచ్చేది. ఆ తర్వాత నేను టీమ్ లీడర్గా చేసిన 18 స్కిట్లకి నాకు స్కిట్కి ఒక 5,000 మిగిలింది, అంతే. సో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసింది ఒకటి నా ప్యాషన్తో, డబ్బులని కూడా కాదు. నేను జబర్దస్త్కి వెళ్ళక ముందు ఫైజర్ అని ఒక కంపెనీలో పనిచేసేవాడిని, అప్పుడే నేను యూట్యూబ్ క్రియేట్ చేశాను. కాకపోతే కొన్ని గైడ్ లైన్స్ ఫాలో కాక ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఐటీ కంపెనీ నుంచి జబర్దస్త్, ఒక ఫైజర్ అని ఒక ఫార్మసీ కంపెనీ నుంచి నేను జబర్దస్త్ ఫార్మసీ కంపెనీ నుంచి. ఎందుకు మంచి సుఖంగా జాబ్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? అంటే నాకు బేసిక్గా మొదటి నుంచి ఒక ప్రాబ్లం ఉంది, నేను కొంచెం ఓవర్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేను. సో నేను బేసిక్గా అక్కడ ప్రొడక్షన్లో పనిచేసేవాడిని ఫైజర్లో. సో ఫైజర్లో ప్రొడక్షన్లో చేస్తున్నప్పుడు మాదేంటంటే ఆ వైల్స్ ఉంటాయి, వాటన్నిటిని కలెక్ట్ చేయడం, వాటిని ట్రేస్లో నింపడం, ఒక పెద్ద ట్రేస్ కలెక్టర్ ఉంటుంది, దాంట్లో పెట్టి మొత్తం అంతా తీసుకెళ్ళి ఒక చివర్లో పెడితే అవి పట్టుకెళ్ళడం. ఇది వర్క్ మొత్తం. ఒక రోజు మొత్తానికి 4 షిఫ్ట్లు ఉంటాయి, 3 ఏబీసీ జనరల్, 4 షిఫ్ట్లు ఉంటాయి మొత్తం. సో బీలో జరగాల్సిన వర్క్ బీలో జరగకుండా సీకి వచ్చేది. ఎందుకు? షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరిలోకి మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ జూనియర్, బి షిఫ్ట్ ఇన్ఛార్జ్ సీనియర్. సో మాకు పడాల్సిన వర్క్ కొంచెమే అయితే బీలోది ఎక్కువ పడాలంటే దాన్ని ఏదో ఒక రీజన్ చెప్పి మెషిన్ పాడైపోయింది, రిపేర్లు చేసామనో, గోడనో చెప్పి ప్రొడక్ట్ సరిగ్గా రాలేదనో ఏదో ఒకటి చెప్పి నెక్స్ట్ షిఫ్ట్కి వేసేటోళ్ళు. మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏడు మాట్లాడేటోడు కాదు, మాతో చేయించేవాడు. మేమేంటి, మాకు ఒక ప్లానింగ్ ఉంటుంది, మాకు ఒక వర్క్ ఆర్డర్ ఇస్తారు, ఇది ఈ వీక్ ఇలాగ ఉంటుంది, ఈ వీక్ ఇలాగ ఉంటుంది అని చెప్పి అది ఫాలో అయ్యేటోళ్ళు కాదు. నాకు చిరాకు వేసేది. షిఫ్ట్ ఇన్ఛార్జ్ మీద మేనేజర్ కంప్లైంట్ చేశా, ఈ షిఫ్ట్ ఇన్ఛార్జ్ మేనేజర్ కలిసి నన్నే తిట్టారు. ఈ షిఫ్ట్ ఇన్ఛార్జ్ మీద మేనేజర్ మీద సీనియర్ జనరల్ మేనేజర్ కంప్లైంట్ చేశా, వాళ్ళ ముగ్గురు కలిసి నన్నే తిట్టారు. వీళ్ళ ముగ్గురు మీద హెచ్ఆర్ కంప్లైంట్ చేశా. హెచ్ఆర్ ఒకటే అన్నాడు, అయితే నువ్వు ఇట్లా చేసుకుంటూ పోతే ఏం ఉండదు, నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, నువ్వు ఉన్న పొజిషన్కి అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ హియర్, లేదంటే నువ్వు ఉండలేవు ఇక్కడ ఇలాంటి వాటిల్లో. నువ్వు మా ఇష్టం మానేస్తానంటే మానేసి, బట్ ఇలాగే ఉంటుంది ఇక్కడ వర్క్ కల్చర్. అయితే నువ్వు ఎంతమంది కనిస్తావు, నా మీద ఎవరికి వేస్తావు కంప్లైంట్, పోనీ నాకంటే పైన ఇంకెవరికి చెప్తావు, పోనీ అందరికి అయిపోయారు, అందరు అయిపోయారు ఆల్రెడీ, ఇంకెవరికి చెప్తావు, క్యూఏ వాళ్ళకి ఇస్తాను అన్నాను. ఇచ్చి ఏడి చేస్తావు, వాళ్ళైనా నిన్నే తిడతారు మళ్ళీ. ఇంకెందుకు అంటే ఇంకా సరే దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అది మానేద్దాం అనుకున్నాను.
ఏంటి ఎటు వెళ్ళాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆది అన్న టీం లీడర్ అయ్యారు అప్పుడే. ఆయన స్కిట్లు చూశాను. సో నాకు అనిపించింది నేను కూడా రాయగలను ఇలాగా అని. ఎందుకంటే నేను అప్పటికి స్వాతిలో లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి కదా, వాటికి రాసేవాడిని ఆల్రెడీ. కొన్ని సెలెక్ట్ అయ్యే డబ్బులు వచ్చాయి, 300 ఇస్తారనమాట అప్పట్లో. ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్కి పంపించేవారు. అట్లా కొన్ని వచ్చాయి నాకు. సరే ఓకేలే అనుకున్నా. చిన్న చిన్న కథలు రాసేవాడిని. ఇక్కడ మా మదర్ లైబ్రరీయన్. ఒక 7 years నేను లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ కూర్చున్నాను. మధుబాబు, సూర్యదేవర రామ్మోహన్ రావు, ఎర్రం సిటీ సాయి, ఇట్లా ఇవే పని నాకు. సో అట్లాంటి ఒక అంటే అది ఉంది మైండ్లో. సరే లెట్స్ ట్రై ఇన్ హైదరాబాద్ ఇన్ జబర్దస్త్ అనే ఒక ఫీల్. ఓన్లీ జబర్దస్త్ కోసం వచ్చాను నేను, ఇండస్ట్రీ కోసం కాదు, ఓన్లీ జబర్దస్త్ కోసం వచ్చాను. సో అక్కడ జరిగింది సేమ్ మళ్ళీ జబర్దస్త్ రిపీట్ అయింది. కింద వాళ్ళు ఏదో చేస్తూ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇవ్వడం. అలాగే ఎందుకు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది మనం కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం టైం తీసుకుందాం అని ఎప్పుడు అనిపించలేదు? అంటే అదే అంటున్నా, మన సైడ్ తప్పు లేదు కదా. మనం కొన్నిసార్లు తగ్గితే అక్కడ తగ్గడం, అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు ఫైజర్లో తగ్గి ఉంటే ఏముంది, అది కంటిన్యూ అవుతుంది జాబ్, ఓకే, నో ఇష్యూస్. జబర్దస్త్కి వచ్చేవాడిని కాదు. జబర్దస్త్లో తగ్గిపోయి ఉండుంటే అది ఎలాగుంటుందంటే ఇంకా అసలు కంప్లీట్గా ఇంకా నువ్వు ఏదైతే అయింది అనుకోని దానికి ఇంకా వదిలేయడమే. ఇంకా నువ్వు ఎంత తగ్గిపోయినా పర్లేదు అనుకొని, అంటే నేనంటుంది పర్సనల్గా కాదు, ఒక మనిషిగా నువ్వు ఎంత తగ్గావు వాళ్ళ ముందు అనేది కూడా కాదు, అవకాశాల పరంగా. అది టీమ్ లీడర్ వరకు వెళ్ళి టీమ్ లీడర్ నుంచి నువ్వు ఆల్రెడీ కొంచెం తగ్గి ఆర్టిస్ట్గా చేస్తూ దాంట్లో చిన్న చిన్న రోల్స్ ఇస్తుంటే ఇంకొంచెం తగ్గి అయినా చేస్తున్నప్పటికీ కూడా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు నువ్వు ఇంకా 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 తగ్గిపోతావు. సో నువ్వు చేస్తున్నా కూడా ఎందుకు కనబడట్లేదు అనే క్వశ్చన్ వస్తుంది బయట నుంచి. లేదు చేస్తున్నానని చెప్తే లేదు మాకు ఎక్కడ కనబడట్లేదు అంటారు. అట్లాంటి ఒక ప్రశ్న, అట్లాంటి ఒక జవాబు అది కరెక్ట్ కాదనిపించింది. ఇంకెందుకు, నాకు రావాల్సింది వచ్చేసింది. అక్కడ నుంచి ఎంతైతే రావాలో అంత వచ్చింది, ఇంకా అంతకంటే రాదు. అది అర్థమైపోయింది. వచ్చాను బయటికి. ఇంకా అడిగాను, అది చెప్పా కదా, 3 రోజులు టైం అడిగాను. అదే 3 టీమ్ లీడర్ కావాలని అడిగాను. 3 రోజులు ఆగమహిదర్ చెప్తానన్నారు. లేదనగానే వచ్చాను ఇంకా అంతే. అందుకే మళ్ళీ రీయూనియన్కి కూడా ఇన్విటేషన్ రాలేదు. అది ఏమో మరి, అదే ఇన్ని జరిగాక పిలవర్లే అబ్బా. ఫస్ట్ అది జరిగింది, తర్వాత అదే చెప్పా కదా వీడియోస్ ఏవో చేశానని దాని గురించి నన్ను తిట్టి నన్ను అట్లా పంపించేశారు. అది కూడా నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళి చెప్పినప్పుడు ఒక దగ్గర చెప్పాను, ఇట్లా జరిగినందుకు కరెక్ట్ కాదు, బట్ ఏమోలే ఇంక మరి వాళ్ళు ఎందుకు అలా చేశారో మరి తెలియదని ధనరాజ్ అన్న కూడా అన్నారు ఒకసారి కనబడినప్పుడు, అంటే కామెడీ స్టార్స్లో కనబడినప్పుడు అన్నారు. సో ఏమో అన్నా ఇంకా మరి నాకేం తెలియదు మరి. సరే లైట్ అనుకున్నాను ఇంకా అంతే. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళు పిలవలేదు, నేను దాని గురించి ఏం పెద్ద ఫీల్ కాలే. అది అయ్యిందని కూడా నాకు ప్రోమో వచ్చాక తెలిసింది నాకు, అంతే. కానీ జబర్దస్త్ తర్వాత జబర్దస్త్లో ఫిట్ అయిన వాళ్ళు కానీ, ఆర్ అక్కడ ఏమైనా ఇట్లా ఇష్యూస్ పెట్టిన వచ్చిన వాళ్ళు కానీ, ఆర్ అక్కడ మాకు అంత ఫేమ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు కానీ మల్టిపుల్ ఆప్షన్స్ చూసుకున్నారు. ఇప్పుడు జీలో అదే టైంలో వేరే షో ఒకటి స్టార్ట్ అయింది, అండ్ స్టార్మాలో ఒక షో స్టార్ట్ అయింది. ఇటెప్పుడు వద్దాము జబర్దస్త్? లేదు, వచ్చాను, కామెడీ స్టార్స్లో చేశాను యాక్చువల్లీ. అవినాష్ అన్న టీంలో ఒక 3 స్కిట్లు చేశా. తర్వాత అవినాష్ అన్న దాంట్లో ఏంటంటే అజయ్కి కూడా కొంచెం ఇంపార్టెన్స్ రోల్ ఇద్దాం అనుకున్నారు. సో నేను అజయ్ ఇద్దరం సేమ్ ఏజ్ గ్రూప్స్ కదా, సో సెట్ కాదు ఇద్దరు ఉంటే అని చెప్పి ఇంకా నన్ను కొంచెం పక్కన పెట్టారు. దట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్. అది బ్రదర్ కంటే నేను ఎక్కువ కాదు కదా, చాలా టీమ్స్ ఉన్నాయి కదా. అంటే ఇనీషియల్గా వాళ్ళు ఫామ్ చేసినప్పుడు 4 teams ఏవో ఫామ్ చేశారు యాక్చువల్లీ. ఆ 4లో మనకి సెట్ అయ్యేది అది ఒక్క టీమే. నేను అందులో వెళ్ళాను, మిగతా టీమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి కదా అప్పటికే. దే ఆల్రెడీ ఫిల్డ్ విత్ అదర్ పీపుల్ కదా. సో ఇంకా నాకు అక్కడ కుదరలేదు, ఇటేమో అవకాశం అవ్వలేదు. ఫన్ బకెట్ భార్గవ్ దాంట్లో మొత్తం పిల్లలు కదా అప్పట్లో, ఆ టీం ఒకటి ఉండేది అందులో. సో దానికి ఒక 2 స్కిట్లు రాశాను నేను ఆ టీంకి. సో రైటర్గా కొంచెం అట్లా పేరు వచ్చింది, ఓకే. బట్ నా పాయింటే ఆర్టిస్ట్ కదా, సో ఇంకా నాకు కుదరలేదు. అశ్విన్ అన్న కూడా చాలాసార్లు అసలు పిలిచేవారు, నువ్వు రైటర్గా రారా, అసలు చాలా బాగా రాస్తావు నువ్వు అని చెప్పి. కానీ లేదన్నా, నేను కనబడేది నాకు ఎందుకు, నేను ఇంతే. సరే అశ్విన్ అన్న పిలిచేవారు, చాలాసార్లు పిలిచారు. అంటే ఏదో నేను ఆయన ఏదో కాదన్నానని అట్లా ఏం కాదు, నాకు అన్న అంటే చాలా గౌరవం. ఎందుకంటే అసలు అంత ప్రేమగా ఎవరు మాట్లాడరు అన్న, అసలు నీకు కూడా తెలిసే ఉంటుంది, చాలా అఫెక్షనేట్గా మాట్లాడతారు అన్న. సో నాకేంటంటే ఇంకా నా మనస్తత్వానికి అది నప్పల. వైజాగ్ ఒకసారి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాం స్టేడియంలో, అక్కడ కూడా అన్న వచ్చారు, అశ్విన్ అన్న వచ్చారు. అక్కడ కూడా అంతే, నువ్వు రావు కదరా ఇండస్ట్రీకి, నాకు తెలుసురా నువ్వు రావు అని చెప్పి అట్లా మాట్లాడుతుంటారు. కానీ మన కూడా అందరినీ గుర్తుపెట్టుకుని ప్రతిసారి పలకరిస్తారు. లాస్ట్ టైం ఏం మాట్లాడారు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటి, ఆ సినిమా హీరోయిన్ నా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతిదీ. ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ రివ్యూవర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి అట్లా చెప్తున్నారు.
అశ్విన్ అన్న గ్రేట్ అబ్బా. ఏమో నాకు ఆయనతో కలిసి వర్క్ చేయడానికి ఒక అవకాశం దొరకలే అంతే. ఆర్పిఎన్ ఎంగేజ్మెంట్కి అశ్విన్ అన్న వచ్చాడు, మా అమ్మ కూడా వచ్చింది ఆ టైంలో. మా అమ్మతో అసలు ఎంత బాగా మాట్లాడాడు, అమ్మ అమ్మ అని పిలుస్తూ. అలాంటి వాళ్ళు చాలా అరుదుకుంటారు. అది అందుకే వాళ్ళకి అంత ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ వచ్చింది అనేది నా ఫీల్. అలా ఉండబట్టే, ఆ మంచితనం ఉండబట్టే అంతే. సో యూట్యూబ్ జర్నీ ఎలా ఉంది, ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎలా కంటిన్యూ అవుతుంది అది? ఎక్కడ అంటే కరెక్ట్గా చెప్పాలంటే కోంపల్లిలో స్టార్ట్ అయిందని చెప్తా. ఎందుకంటే అక్కడ నేను ఒక అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఒక ఛానల్ ఉండేది, అతను అక్కడే. సో అతనితో కలిసి నేను పార్ట్నర్షిప్ బేసిస్ మీద అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగుకి ఫస్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఎట్లా యాంకర్ వీడియో చేయడం అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇమేజెస్తో పెట్టి ఫ్యాక్ట్ వీడియోస్ అనమాట. సో అలా స్టార్ట్ చేశాను నా జర్నీ. సో 6 monthsలో చాలా పీక్ గ్రోత్ అనమాట. ఫస్ట్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు, అతని పేరు రాజు, చాలా చూసా వీడియోస్. అతని పేరు రాజు. సో తన ఛానల్ నేను తీసుకొని ఒక 1,30,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ తీసుకొని నేను వీడియోస్ అండ్ ఎడిటింగ్ చేస్తే అతని తమ్నైలు ఛానల్ అతనిది. సో షేర్ అనమాట. సో ఫస్ట్ మంత్ 6,000 నా షేర్, 7th month 84,000 నా షేర్. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూపించా. తర్వాత ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ వల్ల కొంచెం ఆయన ఆ ఛానల్ ఆయనకి ఇచ్చేయమన్నారు. ఆయన సరే ఓకే అని ఇచ్చేసి ఇంకా నేను మైదర్ వైబ్స్ అప్పుడే స్టార్ట్ చేసి ఐ ఫ్రెష్లీ బిల్డ్. ఫస్ట్ 2019 January 15th మైదర్ వైబ్ స్టార్ట్ అయింది. ఆ రోజు 0 సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ అయింది. సో ఆ రోజు మొదలు ఇంక ఈ రోజు ఇక్కడ ఇట్లా. ఆ తర్వాత నుంచి కంటిన్యూస్ అప్పుడు ఫ్యాక్ట్ యూట్యూబర్గా స్టార్ట్ చేశాను, తర్వాత ట్రెండింగ్ టాపిక్స్లోకి, తర్వాత మూవీ రివ్యూస్. ఎక్కడ బ్రేక్ త్రూ వచ్చింది? మూవీ రివ్యూస్ బెటర్ బ్రేక్ త్రూ. ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్స్ యాక్చువల్లీ బెటర్ బ్రేక్ త్రూ వచ్చింది నాకు, బట్ కొంచెం స్ట్రగుల్ ఎక్కువ, బికాజ్ వాటికి రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది. 2021 జనవరిలో జరిగిన మదనపల్లి జంట హత్యల ఇన్సిడెంట్ గుర్తుందని, ఆ టైంలో నేను అరౌండ్ 15 వీడియోస్ చేశాను దాని మీద. అంటే ఆ ఇన్సిడెంట్ మీద నేను పర్సనల్గా రీసెర్చ్ చేసి ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో పర్సనల్గా మాట్లాడి, సో అక్కడ కొంచెం డీప్గా రీసెర్చ్ చేసి అన్నీ చేసి అట్లాంటివి పెట్టాను. సో వాటికి వెళ్ళింది, బాగా రీచ్ వచ్చింది, బాగా పేరు వచ్చింది. మదనపల్లి మహిదర్ అన్నారు బయట కనబడితే కొంతమంది. సో అట్లా ఉండేది. సో ట్రెండింగ్లో కూడా మంచి రీచ్ వచ్చింది, బట్ ఏదైనా మూవీ రివ్యూస్లోనే ఎక్కువ వచ్చింది నాకు. ఎందుకంటే ఇప్పుడు సలార్కి నాకు 15 lakh వ్యూస్ వచ్చాయి. ట్రెండింగ్లో నాకు ఏదైనా ఒక వీడియో చాలా ఎక్కువ కొట్టిందంటే ఒకే ఒక ఇన్సిడెంట్, దిశ ఇన్సిడెంట్ మీద నా ఎక్స్ప్లెనేషన్ వీడియో ఒక్కటే 29 lakh వ్యూస్ వచ్చాయి. సో ఇంకేది కూడా నాకు ట్రెండింగ్లో అంత పీక్ లేదు. సో ఇదైతే అట్లీస్ట్ పెద్ద హీరోల సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి మంచి రెస్పాన్స్ ఉంటుంది. అదొకటి ఉండేది. అండ్ నాకు కంఫర్ట్ జోన్, బికాజ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా ప్యాషన్. సో చూడడానికి ప్యాషన్, చేయడానికి కాదులే అట్లా. కానీ స్టార్టింగ్ 0 సబ్స్క్రైబర్ని స్టార్ట్ చేసామంటే ఆ టైంలో నీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి? వన్స్ అది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని మంత్స్ టైం పట్టింది? 2 months కూడా కాదు, 1 monthలోనే అయిపోయింది. 1 monthలో 1000 సబ్స్క్రైబర్స్, 4,000 కాదు, నేను పెట్టిన 4th వీడియోనే 4 lakh వ్యూస్ వచ్చినాయి. వాచ్ టైం వచ్చింది. సెకండ్ వీడియోకి వాచ్ టైం వచ్చింది. సెకండ్ వీడియోకి 40,000 ఎన్నో వ్యూస్ వచ్చాయి, వాచ్ టైం వచ్చింది, మానిటైజేషన్ వచ్చింది. 4 lakh వ్యూస్ వచ్చిన ఆ వీడియోకి నాకు అరౌండ్ అప్పట్లో 40 rupees RPM ఎంతో వచ్చింది అనమాట, 38 rupees. సో అరౌండ్ దానికి అప్పట్లో ఒక 14,000 అలా వచ్చింది. నాకు అది బ్రేక్ ఈవెన్ అయ్యగా లెక్క ప్రకారం ఒక వీడియోకి అంత వచ్చిందంటే. సో ఫస్ట్ మంతే అయిపోయింది. సింహాన్ని పెంచుకున్నారనమాట ఒక వేరే వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కడో జరిగింది రియల్ ఇన్సిడెంట్. ఇది ఒక సింహాన్ని పెంచుకుంటారు ఒక ఫ్యామిలీ మెంబర్స్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియో అనమాట. ఆ సింహం ఏం చేసింది లాస్ట్కి అనేది, ఆ వీడియో అంత వెళ్ళింది అప్పట్లో. మళ్ళీ అక్కడ నుంచి మూవీ రివ్యూస్ బాగా పోతున్నాయి కదా, అవి చాలా నాళ్ళు అదే చేశాను. 2019 జనవరి నుంచి 2020 మార్చ్ వరకు అవే చేశాను. 2020 ఫ్యాక్ట్స్ వీడియోస్, ఫ్యాక్ట్స్, మిస్టరీస్ ఇవన్నమాట. 2020 మార్చ్లో లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ట్రెండింగ్ టాపిక్స్ చేశాను. అవి బాగా వెళ్ళేవి నాకు. అప్పట్లో మిడతల కోసం ఒక న్యూస్ వైరల్ అయితే దాని గురించి చేస్తే 3.5 lakh వ్యూస్ ఉండడం, బెంగళూరులో సోనిక్ బూమ్ కోసం, వైజాగ్లో గ్యాస్ లీకేజ్ కోసం, ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ అనమాట. అవన్నీ అట్లా వైరల్ అవుతూ ఉండి యాప్స్ బ్యాన్ అవ్వడం ఇవన్నీ అనమాట. అట్లా వెళ్తూ ఉండేవి. కరోనా అప్డేట్స్, వీటన్నిటికీ మంచి రెస్పాన్స్ ఉండేది. సో నాకు నచ్చింది. సో దట్ నాకు 4 monthsలో 1 lakh సబ్స్క్రైబర్స్ పెరిగారు నాకు ఆ టైంలో. నైస్ కదా, బాగుంది కదా అనిపించి ఐ కంటిన్యూడ్. బట్ థియేటర్ దగ్గర నేను పబ్లిక్ టాక్లో చెప్పినప్పుడు మూవీ రివ్యూస్కి చాలా హ్యూజ్ రీచ్ ఉండేది. పుష్ప ఫస్ట్ పార్ట్ రివ్యూకి ఒక ఛానల్లో 30 lakhs, అన్నీ కలిపి 40 lakh వ్యూస్ వచ్చాయి, 40-45 lakh వ్యూస్ వచ్చాయి.
తర్వాత RRRకి 38 lakh వ్యూస్, సర్కార్ వారి పాటు 25, ఆచార్య 24. ఏదో మన దాంట్లో చెప్పుకుంటే పోద్ది కదా, అదే కదా, ఎన్ని మన దాంట్లో చెప్పుకుంటే అయిపోద్ది కదా, అదే అనిపించింది యాక్చువల్గా, చిన్న స్వార్థం అనిపిస్తుంది కదా. సో ఆ తర్వాత ఆయనకు చెప్పాను, అన్న నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను, ఏమనుకోద్ది, ఇంక ఇక్కడ నేను బయట చెప్పలేను నేను ఇంకా, సో ఇంకా నా ఛానల్లో చెప్పుకుంటా, ఇది నా కాన్సెప్ట్, నేను చేసుకుంటా ఇంకా అని చెప్పాను. సరే డన్ అని చెప్పాడు. ఆయన ఇట్లాగే ఫాలో అవ్వమని చెప్పాడు, ఆయన ఇదే ప్యాటర్న్ ఫాలో అయిపో బ్రో, నీకు వర్కౌట్ అవుతుంది, ఇది బాగుంది నీకు ఇది అని చెప్పాడు. అదే కంటిన్యూ వెళ్ళాను. వైజాగ్ రావడానికి ముందు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఒక 5-6 ఫోటోలు తీసుకున్నాను, ప్రసాద్ ఐమాక్స్ని బ్యాక్గ్రౌండ్ కింద ఇప్పుడు అదే పెట్టేస్తున్నాను తమ్నైల్ మీద. గ్రీన్ మ్యాట్ వేయట్లేదు, ఇంట్లో చేసుకుంటాను, ఫోటో మటుకు అది ఉంటుంది, తమ్నైల్ ఫోటో అది ఉంటుంది, ఇంట్లో వీడియో నేను ఇంకా రాను కదా ఇక్కడ, మెమరీ కోసం తీసుకున్నాను. కాదు తమ్నైల్ కోసం స్టూడియో సెటప్ లాగా ఉంటుంది ఇంట్లో, దాంట్లోనే చేసుకుంటాను, బట్ తమ్నైల్ మీద ఇది ఉంటుంది అంతే. కానీ ఇప్పుడు రివ్యూవరా బ్రో ఆర్ యూట్యూబరా, ఏది కంఫర్టబుల్ ప్లేస్, ఏది ఇష్టం? అది రివ్యూవర్ అన్నా యూట్యూబర్ అన్న ఒకటేగా. ఎందుకు ఒకటే, వేరు వేరే అయితే యూట్యూబ్లో ఏ కాంటెంట్ చేసినా కూడా యూట్యూబర్ అని అంటారు అట్లా. బట్ నేను అదే అంటున్నా, ఎండ్ ఆఫ్ ది డే అది కూడా యూట్యూబ్లోనే చేస్తున్నాం కాబట్టి యూట్యూబరే. అంటే రివ్యూవర్ అంటే ఒక సెపరేట్ ఫీల్ ఉంటుంది, అంటే ఏదో ఒక వేరే ఏదో ఇండస్ట్రీకి చెందిన పర్సన్ అన్నట్టు ఉంటుంది. కానీ మోర్ ఓవర్ యూట్యూబరే నేనైతే. అంటే నాకు ఏది కంఫర్ట్ అంటే, ఇప్పుడు ఇది సినిమాల కోసం మాట్లాడటమే నాకు కంఫర్ట్, ఎందుకంటే నాకు ఇష్టం, నాకు మాట్లాడడం ఇష్టం, నాకు నచ్చుతుంది. ఇప్పుడు SSMB 29 కోసం మాట్లాడడము, AA 2020 A6 కోసము, స్పిరిట్ కోసము, సలార్ 2 కోసము, పెద్ది కోసము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే అది, నెక్స్ట్ డ్రాగన్ కోసము, ది OG కోసము, దేనికోసమైనా మాట్లాడడం నాకు నచ్చుతుంది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. సో అది నాకు ఇష్టమైన కంటెంట్ అన్న ఫీల్ ఉంటుంది ఇప్పుడు చేస్తూ ఉంటే. కానీ సినిమా తీయడం రాని వాళ్ళందరూ రివ్యూస్ చెప్పడం కరెక్టేనా? అంటే అదే అంటే నాకు తెలిసి ఇప్పుడు దీనికి ఎప్పటి నుంచో ముందు ఒక 20 years 30 years బ్యాక్ కొంతమంది జర్నలిస్ట్స్ సినిమా గురించి ఆర్టికల్స్ రాసేటోళ్ళు. సో వాళ్ళు రాశారంటే అట్లీస్ట్ వాళ్ళు ట్రావెల్ అయి ఉన్నారు, వాళ్ళతో కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, రాశారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక ఫోన్, ఒక మైక్ పట్టుకుని రివ్యూస్ చెప్పేస్తారు. చాలా సందర్భాల్లో సినిమాని చంపేశారు అన్న రోజులు కూడా ఉన్నాయి ప్రొడ్యూసర్. సో కరెక్టేనా, సినిమా నాలెడ్జ్ లేనోడు, తీయడం రానోడు సినిమా రివ్యూస్ చెప్పచ్చా? అదే దీనికి ఎప్పటి నుంచో ఉందిగా ఓ లాజిక్, బిర్యానీ చేయడం రానోడు బిర్యానీ బాగాలేదని చెప్పకూడదా అని. ఇదే లాజిక్ వస్తుంది ఎన్నిసార్లు అడిగినా కూడా. పాయింట్ ఏంటంటే సినిమా అనేది తీయడానికి నాలెడ్జ్ కావాలి, చూడడానికి కాదుగా. చూడడానికి జస్ట్ మనం ఆ ఎమోషన్ మనకు కనెక్ట్ అయితే చాలు. ఇప్పుడు ఒక సినిమా ఉంది, సీతారామం సినిమా ఉంది, అందులో లవ్ స్టోరీ మనకు కనెక్ట్ అయింది, మనం ఏడ్చాం, అది బాగుంది అంతే. అది ఆ ఎమోషన్ ఫీల్ అవ్వగలిగితే చాలు. ఏదో నువ్వు ఒక మనిషివి కాదు, నువ్వు ఒక రాడ్డువి, రోబో అన్నట్టయితేనే నువ్వు చెప్పడానికి అర్హుడివి కాదు. అదర్ దెన్ నీకు ఎమోషన్స్ ఉన్నాయి, యూ క్యాన్ ఫీల్ ద మూవీ అన్నట్టయితే ఎనీబడీ క్యాన్ చెప్పొచ్చు, ఏముంది, సింపుల్. అదే అంటే దానికి ఒక కొలమానం ఏమి ఉండదబ్బా. మళ్ళీ ఇంకోటి చెప్పనా, పోనీ ఇంతమంది అంత సినిమా వాళ్ళతో ట్రావెల్ అయ్యి ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళ రివ్యూస్ రాంగ్ అవుతుంటాయి. అదే అంటున్నా, ఎండ్ ఆఫ్ ది డే కొన్నిసార్లు ఏంటంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఆ టైంకి ఎలా ఉంటుంది అనేది మ్యాటర్స్ అంతే. సో రివ్యూస్ ఎవరైనా చెప్పొచ్చనే నా ఫీల్. అంటే జనరల్గా ఇప్పుడు నాకు పలానా ఒక సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, పోస్టర్లు చూసినా, లేకపోతే ఆ హీరో మీద నాకు ఉండే ఇంప్రెషన్, డైరెక్టర్ మీద ఉన్న ఇంప్రెషన్, ఏదో ఒకటి, ఎనీ ఫ్యాక్టర్, నాకు ఆ సినిమాకి వెళ్ళాలని ఉంటుంది. నేను పొరపాటున పొద్దున్న లేచి సరే మార్నింగ్ షో మిస్ అయ్యాను కాబట్టి ఈవినింగ్ షో పోదాం అనుకుంటే ఈలోపు మీ రివ్యూస్ కనిపిస్తాయి. అందులో మీరు ఏం చెప్తారంటే, అంతేం తీయలేదబ్బా, ఒక్కసారి చూడొచ్చు అంతే, లేదు అంటే నాకు సినిమా చూస్తున్నంతసేపు నా ఒపీనియన్స్ అంతా మీదే ఉంటుంది. నాకు ఓకే ఈ సీన్ దగ్గర ఇది చెప్పాడు అంటే ఈ సీన్ బాగాలేదు, నాకు అది పడిపోద్ది కదా మైండ్లో. అట్లా మీరు ఇంపాక్ట్ చేసినప్పుడు ఒకవేళ ఒక్కొక్కసారి సినిమాకి వెళ్ళకపోవచ్చు, వద్దులే బాగాలేదని చెప్పి చాలా మంది అలా అయిపోయిన ఉంటారు. దీనివల్ల ప్రొడ్యూసర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు అనే పాయింట్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు తీన్మార్ సినిమా గుర్తుందా? తీన్మార్ సినిమా గుర్తుందా? అప్పట్లో పబ్లిక్ టాక్ వచ్చింది అంతే, ఓన్లీ రివ్యూస్ ఏం లేవు అప్పట్లో. ఆ పబ్లిక్ టాక్ చూసి చాలా మంది ఆగిపోయారు. తర్వాత ఇంట్లో టీవీలో చూసినప్పుడు చాలా మందికి అది నచ్చింది. కలేజా కూడా అంతే, 1 కూడా అంతే, చాలా సినిమాలు అట్లాగే ఉంటాయి. నువ్వు అన్నట్టు జరుగుతుంటుంది, దానివల్ల రివ్యూస్ వల్ల జరుగుతుంటుంది, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల కూడా జరుగుతుంటుంది.
ఏమంటారు పబ్లిక్ టాక్ వల్ల జరుగుతుంటుంది, అన్నిటి వల్ల జరుగుతుంటుంది, అదైతే ఉంటుంది. బట్ ఇక్కడ రివ్యూస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ పెరిగి పెద్దదైంది అంటే ఎక్కడ మొదలైంది అనేది అది వేరే విషయం. అది సినిమా చూశారు ఆల్రెడీ, కొంతమంది ఆల్రెడీ చెప్తున్నారు ఇట్లా ఆర్టికల్స్ రూపంలో వాటిల్లో. సో మనం కొంతమంది వీడియోలో కనబడి చెబుతాము, అట్లా ఎట్లా మొదలైంది అనుకుందాం. అది ఎక్కడ పెరిగి పెద్దదైంది, దాన్ని పీపుల్ ఎందుకు ఎంకరేజ్ చేశారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎక్కడ మొదలైంది? వరస్ట్ మూవీస్. అంటే సినిమాలకి వాళ్ళు ఇచ్చే హైపు, ప్రీ రిలీజ్ హైప్, అంటే ప్రీ రిలీజ్ కంటెంట్ ఏదైతే దాన్ని కూడా చాలా బాగా చూపిస్తారు. టీజర్స్ ఆర్ ట్రైలర్స్ బిల్డ్ చేస్తున్న విధానం కూడా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తే ఏమవుద్ది? ఏముండదు, బాగోదు సినిమా, అస్సలు ఏమనిపించదు. సో అప్పుడు ఏమైపోతుందంటే ఎవరిని ట్రస్ట్ చేయాలి? ఇప్పుడు హీరో ఆల్రెడీ ఆ సినిమా అదిరిపోద్ది, దుమ్ము లేచిపోద్ది, అది ఇదని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే లేదు. సో అప్పుడు ఇంకేం చేయాలి వాళ్ళు? సో సినిమా బాగాలేదు, అప్పుడు ఏం చేస్తారంటే రివ్యూస్ చూస్తారు. రివ్యూస్ చూస్తున్నప్పుడు ఎవరైతే ఆ సినిమా బాగాలేదని చెప్తాడో ఓకే వీడు జెన్యూన్ అనే ఫీల్ వస్తుంది, వాడికి కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి నెక్స్ట్ సినిమా వాళ్ళకి చూడాలన్న ఇంట్రెస్ట్ లేదు, వాడు బాగుంటే చూద్దాం అనిపిస్తుంది. అలాంటి దానికి రివ్యూ చూసి బాగుందంటే వెళ్తాడు, లేదంటే ఆగిపోతాడు. సో ఇది బ్యాడ్ కంటెంట్ అనేది ఒక రీజన్. రెండోది ఇంక మరి టికెట్ ప్రైసెస్. రెండోది టికెట్ ప్రైసెస్ కాదు, రెండోది ఓటీటీ. ఓటీటీలో నీకు చాలా ఈజీగా అవైలబుల్కి వచ్చేస్తుంది సినిమా అనేది, 21 డేస్లో ప్రీ బిజినెస్ చేసుకుని వచ్చేస్తుంది. అది ఎలా అయిపోతుందంటే ఇంకా ఇప్పుడు నీకు ఒక సినిమాకి ఒక ఫ్యామిలీ నలుగురు వెళ్తే ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుతో నీకు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. కరెక్ట్. సో నువ్వు ఒక ఈజీగా 50 సినిమాలు చూడొచ్చు నువ్వు. ఇది కాకుండా బోనస్ కింద నువ్వు మళ్ళీ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ లాంటివి తీసుకుంటే నీకు మళ్ళీ హాలీవుడ్ కంటెంట్ కూడా వస్తుంది అందులో. ప్యూర్ హాలీవుడ్ తెలుగులో 70 కూడా వస్తుంటుంది నీకు, అది కూడా ఫ్రీ అని. సో అదొకటి ఉంటుంది. సో నువ్వు ఒక సినిమా ఫ్యామిలీతో చూసే ఖర్చుతో 250 సినిమాలు చూడొచ్చు నువ్వు. నీకు ఏది చెప్పు, ఎందుకు వస్తారు చెప్పు? దాన్ని మన సైడ్ తీసుకురాకుండా ఉండాల్సింది ఓటీటీ కల్చర్ని. ఓటీటీ కల్చర్ రాకపోయి ఉంటే ఈవెన్ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా పీపుల్ థియేటర్కి వెళ్ళేటోళ్ళు. బట్ ఓటీటీ కల్చర్ వచ్చేసాక ఇంకా ఎవరు ఆపలేరబ్బా. 28 రోజులు ఓటీటీకి ఏ రోజు వస్తుందో కూడా రిలీజ్కి ముందే చెప్పేస్తున్నారు చాలా చోట్ల. మరి నీకు ఇది ఈరోజు ఏప్రిల్ 28 ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మే 28కి మీకు ఓటీటీకి వస్తుంది, ఈలోపు థియేటర్లో చూడండి అంటే నేను ఎందుకు చూస్తా? 28 వరకు ఆగుతాయి కదా. లేదంటే తర్వాత టీవీలో చూసుకుంటా. టీవీలో కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే యాడ్లు ఎక్కువ ఉంటాయి అదంతా కాబట్టి. బట్ ఓటీటీలో అలా కాదు కదా, మెంబర్షిప్ తీసుకుంటే యాడ్ ఫ్రీ, అదొకటి ఉంది. సో ఇదొక రీజను. మూడోది టికెట్ రేట్స్. టికెట్ రేట్లు బాగా పెరిగిపోయి సో దానివల్ల ఓన్లీ సెలెక్టెడ్ సినిమాలే చూస్తున్నారు. ఆ సెలెక్టెడ్ సినిమాలకి ఏమవుతుంది, ఈ 4 సినిమాల ప్రైజు ఒక సినిమాకి పెట్టాల్సి వస్తుంది. ప్రీమియర్స్, హై కాస్ట్ ప్రీమియర్స్ పెట్టినప్పుడు 2-3 సినిమాల కాస్టో 4 సినిమాల కాస్టో ఒకదాన్ని పెడుతున్నారు. అట్లా ఉంటుంది. అట్లీస్ట్ 2 సినిమాల ప్రైస్ అయితే పెడుతున్నారు కదా దానికి. ఇప్పుడు 450 రూపాయలు పెట్టి మల్టీప్లెక్స్లో చూస్తున్నారు అంటే ఆ ప్రైస్కి 2 నార్మల్ సినిమాలు నువ్వు బేసిక్ మల్టీప్లెక్స్లో చూడొచ్చు, లేదంటే సింగిల్ స్క్రీన్లో చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. సింగిల్ స్క్రీన్లో బాల్కనీలో కూర్చొని ఆరామ్సే. అది ఉంటుంది ఒకటి, ప్రైజింగ్ అనేది ఇదొక రీజను. థియేటర్లో ఫుడ్ కాస్ట్ కూడా ఎక్స్ప్రెషన్ ఉంది, దాని మీద కూడా చాలామంది డిసప్పాయింట్మెంట్ ఉంది. నాకు లేదు, నేనేమంటానంటే అది మన చాయిస్ కదా, కొనాలో వద్దో మన ఇష్టం కదా, మనం వాళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకనేది నా ఒపీనియన్. బట్ దానివల్ల డిసప్పాయింట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. సో 4. 5వది వచ్చి పైరసీ. సినిమా ఈరోజు రిలీజ్ అయితే సాయంత్రానికి పైరసీ సైట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి కదా పైరసీ. తగ్గింది కానీ వచ్చేస్తున్నాయి అబ్బా. నిన్న లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయింది, దానికోసం మూవీ రూల్స్ అని కాసేపు తెగపోగిడారు అందరూ. అన్నా చూడు కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేశాడు, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేశాడు, అందుకే లిటిల్ హార్ట్స్ సినిమా పైరసీ వేయలేదు, అదే లేదు ఇదే లేదు, ఘాటి వచ్చింది మద్రాసు వచ్చింది కానీ ఇది రాలేదన్నారు. కట్ చేస్తే ఇంకో గంటలో ప్రింట్ వదిలేడాడు. తీసుకున్నట్టున్నాడు. 2.4 GB ఎంతో స్క్రీన్ షాట్ పెట్టాడు వాడు, అంటే హై క్వాలిటీది ఏదో ఉంది అది. స్క్రీన్ షాట్ చూపించారు, తర్వాత మళ్ళీ ఇంకొకరు పెట్టారనమాట. ఆడు పెట్టాడు. ఇట్లా చెయ్యకపోతేనే వీడియోలు వేస్తున్నారు నా మీద, మీకు ఇలాగుందా ఉండండి అని చెప్పి అప్లోడ్ చేసినట్టు ఉన్నాడు. సో వస్తుంది. సో ఇదొక రీజన్ ఉంది. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా రివ్యూస్ కూడా ఉండొచ్చు. రివ్యూస్ కూడా ఒక రీజనే. సో ఈ రివ్యూస్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే పీపుల్ రివ్యూస్ చూస్తున్నారు, ఆ రివ్యూస్ చూడడానికి ఇవి రీజన్. ఈ మిగతా ఇప్పుడు 5 నేను ఏవైతే చెప్పానో అవి రీజన్స్.